ధ్యానించుకుందాం పిల్ల. మమ్మలతిగా ప్రేమించు పరలోకపు తండ్రి, ముఖ్య అంశమైన దేవాని వాక్య ధ్యానములోకి వస్తుండగా ఎన్నిక లేని వాడిని నీ దైవదాసుడికి నిలబడి ఉండగా మిన్నైనా మీ ఆత్మతో అభిషేకించండి. కేవలము పరిశుద్ధాత్ముడికి స్వరం ఇచ్చేవాడిగానే నన్ను నిలబెట్టుకోమని దేవవాక్యముతో నాతో మాతో మాట్లాడి మమ్మలందరినీ దేవా బలపరిచి నాయన స్థిరపరిచి ఈ స్థలం నుంచి పంపించమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని స్తోత్రం. కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. పిల్లలు కొలిసి పత్రికలో ఉన్నాం. మరి పోయిన వారం కూడా ఇదే ప్రార్థన గురించి ధ్యానించాం. మరి అపోస్తలుడైన పౌలు కొలిసి సంఘముని గురించి ప్రార్థిస్తున్న ప్రార్థన పిల్లల మరి ప్రార్థనలో చాలా అంశాలు ఉన్నాయి. మరి ఆయన ప్రార్థన గురించి ఒక భాగము ధ్యానించాం. ఈరోజు కూడా కొద్ది భాగమే ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. చాలా అంశాలు అందులో ఉన్నాయి. మరి ఇక్కడ చూసినప్పుడు కొలెసి సంఘముని గురించి పౌలు రాస్తున్నప్పుడు ప్రారంభంలో అంచాడు కదా, అపోస్తలుడైన పౌలు సహోదరుడైన తిమోతితో కలిసి అంటాడు, కలిసి ప్రభు చిత్తమును బట్టి ఏమంటాడు, కొలెస్సీలో ఉన్న పరిశుద్ధులకు విశ్వాసులకు అంటాడు. కొలెసి సంఘములో ఉన్న పరిశుద్ధులకు విశ్వాసులకు మరి దేవుని నుంచి తండ్రి నుంచి సమాధానం, కృపా సమాధానము కలుగునుగాక అని ప్రారంభిస్తాడు. ప్రభు చిత్తం అయితే దీని గురించి ఎప్పుడన్నా ధ్యానించుకుందాం. ఈ 9వ వచనం నుంచి 14 వరకు ఉన్న వాక్య భాగంలో నుంచి కొన్ని మాటలు ధ్యానించాం. పోయిన వారంలో పిల్లలు చూసినప్పుడు మొట్టమొదటిగా అపోస్తలుడైన పౌలు కొలెసి సంఘమును దర్శించలేదు, కానీ ఆ సంఘమును గురించి విన్నాడంటాడు. ఆ సంఘము యొక్క ప్రత్యేకత ఏంటంటే పిల్లరా, వారు మరి దేవునిలో ఆసక్తి కలిగిన సంఘము, పరిశుద్ధులుగా ఉన్నారు, దేవుని నమ్మిన సంఘము. అంతేకాకుండా పరిశుద్ధుల పట్ల ప్రత్యేకమైన మరి వారికి ప్రేమ కలిగిన సంఘం అంటాడు. పరిశుద్ధులను వారు ప్రేమించేవారు, వారికి చేయవలసినవి అని చేసేవారు, సహాయం చేసే సంఘముగా ఉన్నట్టుగా చూస్తాం. మరి చూసినప్పుడు ఈ సంఘమును గురించి విన్న పౌల్ అంటాడు, వి నెవర్ స్టాప్ ప్రేయింగ్. ఎంత గొప్ప విషయం కదా. పోయిన వారం చాలాసేపు ఉన్నాం ఇందులో. ఎందుకంటే తెలియని వారి గురించి మనము ఎలా ప్రార్థన చేయాలి సంఘముగా ఉన్నప్పుడు, తెలియని వారి కొరకు కూడా తెలిసిన వారికంటే అత్యాసక్తిగా ప్రార్థన చేస్తున్నాడు. వి నెవర్ సీస్డ్ అంటాడు, వి నెవర్ స్టాప్డ్ అంటాడు. మళ్ళీ ఎప్పుడు కూడా మీ నుంచి మేము ఆపలేదు, విన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మా ప్రార్థనలో మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూనే ఉంచున్నామని పౌలు రాస్తున్నట్టుగా చూస్తాం. అంతేకాకుండా పౌలు యొక్క ప్రార్థన గురించి చూసాం. ప్రార్థన చూసినప్పుడు అంటాడు కదా, సంఘము ఎదగాలని రాస్తాడు. దేని విషయంలో అని చూస్తే దేవుని జ్ఞానం విషయంలో, దేవుని చిత్తం విషయంలో, జ్ఞాన వివేచన తెలియని ఆత్మతో సంఘము బలపరచబడాలి అంటాడు. చర్చ్ షుడ్ బికమ్ స్ట్రాంగ్ ఇన్ ది విల్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క చిత్తము, దేవుని జ్ఞానం ఏమైంది, దేవుని ఆలోచన ఏమైంది, దేవుని ఆలోచన ప్రకారం సంఘము ఎలా జీవించాలి అన్న విషయంలో సంఘము బలపడాలన్న విషయాన్ని గురించి పౌలు ప్రార్థన చేస్తాడు. పౌలు యొక్క ప్రార్థన అది. దేవుని జ్ఞానము, ఆయన చిత్తము, ఆయన వివేచన, ఆయన అర్థం చేసుకునే విషయంలో సంఘము బలముగా ఉండాలన్న సంగతి. వీటి గురించి చాలాసేపు పోయిన వారం ధ్యానించాను, కానీ అందులో నుంచి నేను వెళ్ళకుండా కింద భాగంలో ఈరోజు ఉండడానికి ప్రయత్నం చేస్తాను. ముఖ్యంగా పిల్లరా, మరి పౌలు దాని డెఫినేషన్ ఇస్తుంటాడు. 10-11 వచనాల్లో గమనిస్తే కనుక, 9వ వచనంలో ఈ మాటలు చెప్పిన పౌలు 10-11 వచనాల్లో గమనిస్తే కనుక ప్రాముఖ్యంగా అందులోనే ఉంటాను నేను ఈరోజు. 14 వరకు నేను తీసుకున్న 10-11లో చూసినప్పుడు పౌలు ఎందుచేత సంఘము దేవుని జ్ఞానముచే, దేవుని వివేచనచే, దేవుని యొక్క చిత్తముచో బలపడాలి. వై రీజన్, ఇన్ ఆర్డర్ టు అంటాడు. ఇంగ్లీష్లో చూసినప్పుడు ఇన్ ఆర్డర్ టు. ఎందుకు ఈ జ్ఞానము, దేవుని జ్ఞానం అంటే పిల్లరా ప్రాముఖ్యమైన విషయం. చాలా విషయాలు చెప్తాడు, అందులో 3 విషయాలు మాత్రం ఈరోజు నేను మాట్లాడాలని ఆశ కలిగిన. మొట్టమొదటి చూసినప్పుడు టు లివ్ ది లైఫ్ వర్ది ఆఫ్ గాడ్ అంటాడు. దేవునికి ఏమంటాడు, అనుకూలమైన జీవితము జీవించడానికి అంటాడు. మొట్టమొదటిగా చూసినప్పుడు దేవునికి అనుకూలమైన జీవితము
ప్రతి విశ్వాసి సంఘము జీవించవలసి ఉన్నది. లైఫ్ వర్ది ఆఫ్ గాడ్. నువ్వు విశ్వాసిగా ఏం చేస్తున్నావు ప్రాముఖ్యం కాదు, కానీ నీ జీవితము దేవుని దృష్టిలో అది విలువైందా, దేవుని దృష్టిలో దేవునికి అనుకూలంగా ఉందా లేదా అనేది చూసుకోవాలి. మొట్టమొదటిగా చూసినప్పుడు ఈ విషయాన్ని ధ్యానించాలని ఆశ కలిగి ఉన్నాను. రెండోదిగా చూసినప్పుడు నేను ధ్యానించాలనుకున్న మాట ప్లీజింగ్ గాడ్, దేవుణ్ణి సంతోషపెట్టే జీవితం అంటాడు. మూడోదిగా చూసినప్పుడు చాలా ఉన్నాయి కానీ నేను మూడో తీసుకుంటాను. మూడోదిగా చూసినప్పుడు అక్కడ అంటాడు దేవుని కొరకు ఫలభరితమైన జీవితం, ఫ్రూట్ఫుల్ క్రిస్టియన్ లైఫ్. ఈ మూడు విషయాల గురించి ధ్యానిస్తాం. మొట్టమొదటి చూసినప్పుడు ఇక్కడ వాక్యంలో చూసినప్పుడు ఈరోజు విశ్వాస యొక్క జీవితంలోకి వచ్చి మాట్లాడినప్పుడు విశ్వాసీ జీవితం అంటాడు ఇస్ ఇట్ వర్ది ఆఫ్ గాడ్. సంఘముతో అంటాడు ఎందుకు ఈ సంఘము, దేవుని యొక్క జ్ఞానం ఎందుకు మీకు, దేవుని యొక్క ఆలోచన మీకు ఎందుకు, దేవుని యొక్క చిత్తం మీకు ఎందుకు, దేవుని యొక్క విధి విధానాలు మీకు ఎందుకు అంటే మీ జీవితము దేవునికి అనుకూలంగా ఉండాలి, దేవునికి వర్త్లో ఉండాలి. లైఫ్ షుడ్ బి వర్ది టు గాడ్. ఈరోజు ఒకసారి పరీక్షించుకుందాం సంఘముగా. నిజంగా ఈరోజు మనమందరము కూడా నిజంగా దేవునికి ఒక అనుకూలమైన జీవితము జీవిస్తున్నామా లేక వ్యతిరేకమైన జీవితము జీవిస్తున్నామా? విశ్వాసాలుగా ఉన్న నీవు నేను పరీక్షించుకోవాల్సిన వారం ఎంచున్నాం. కొద్దిమందిగా చేరిన మనం ఈరోజు నిజంగా ధ్యానించిన ప్రయత్నం చేద్దాం. దేవుడు నిజంగా ఈరోజు దేవుడు నీ గురించి నా గురించి మాట్లాడితే నిజంగా మరి ఎక్కడ ఉంచున్నాం? వే స్టాండ్ ఇన్ అవర్ లైఫ్, ఇన్ క్రిస్టియన్ లైఫ్. మన విశ్వాస జీవితంలో మనం ఎక్కడ నిలిచి ఉన్నాం అన్న సంగతిని మనము ఒకసారి పరీక్షించుకుందాం పిల్లరా. ఒక సందర్భాన్ని మీకు చెప్పాలని ఆశ కలిగి ఉన్నాను పిల్లరా. మరి ఒక సహోదరుడు ఒక సందర్భంలో చనిపోయిన సందర్భంలో మన సంఘస్థుడే మరి ప్రియులైన సహోదరుడు మరి రిలేషన్లో ఒక ఆయన చనిపోయినప్పుడు ఆయనకు బరియలు ఎక్కడ చేయట్లేదు, ఇక్కడ ఏ చర్చ్కి అసోసియేట్ లేడు కాబట్టి చేయలేనప్పుడు మరి నాతో అడిగినప్పుడు రిక్వెస్ట్ చేశాడు, బ్రదర్ మన చర్చ్ త్రూగా అయితే అవుతుందా, మరి బరియలు జరుగుద్దా అని అడిగినప్పుడు ఓకే మంచిది, ఎలాగైతే ఏంది ఇప్పుడు మన క్రైస్తవ సహోదరుడు కాబట్టి ఎక్కడా దొరకట్లేదు కాబట్టి చేయమన్నప్పుడు ఆ యొక్క ఫ్యూనరల్ సర్వీస్ నేనే చేయవలసి వచ్చింది. చేశాను పిల్లరా. మరి చేసిన తర్వాత మరి ఆ తర్వాత జ్ఞాపకార్థ కూర్చొమిలో ఉన్నప్పుడు మరి మీరే రావాలి జోయల్ బ్రదర్ అని అడిగాడు. నేను అన్నాను నేను ఎందుకండి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ అయిపోయింది కదా, బరియల్ అయిపోయింది కాబట్టి సంబడి ఎల్స్ అన్నప్పుడు లేదు మీరే చేస్తారు మీరే రావాలి అన్నప్పుడు మరి ఆ మెమోరియల్ సర్వీస్లో ఉంటున్నప్పుడు పిల్లలు మెమోరియల్ సర్వీస్లో ఉన్నప్పుడు బిఫోర్ గోయింగ్ టు ది వర్డ్ దేవుని వాక్యాన్ని బోధించే ముందు నేను ఆ సహోదరుతో చెప్పిన మాట ఏంటంటే పిల్లరా మరి వచ్చిన చుట్టాల్లో బంధువుల్లోంచి స్నేహితుల్లోంచి ఎవరైనా మంచి మాటలు ఆ వ్యక్తిని గురించి మాట్లాడితే సాక్ష్యం ఆ వ్యక్తి సాక్ష్యముని గురించి మాట్లాడితే అది కొంచెం ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే నాకైతే అన్నోన్ పర్సన్ కాబట్టి కొద్దిగా వాక్యంలో కొద్దిగా అతని గురించి కూడా నేను మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. మాట్లాడమంటే అలా వెళ్ళి అడిగాడు, ఎవరు మాట్లాడడానికి సిద్ధపడలేదు. మళ్ళీ తిరిగి నా యొద్దకు వచ్చాడు, నా యొద్దకు వచ్చి ఎవరు చెప్పట్లేదు ఎవరు మాట్లాడలేదు బ్రదర్ అని అడిగాడు. అంటే నేను అన్నాను పర్లేదు నీకు ఒక తెలుసు కదా, నువ్వు ఒక్కడో అయినా పర్లేదు చెప్పంటే వాడు పనికి మాలాడు వాని గురించి ఏం చెప్పాలన్నాడు. నేను అన్నాను మరి నువ్వు అంత పనికి మాడు అనుకున్నప్పుడు నువ్వు నన్ను ఎందుకు తీసుకొచ్చావు, ఒకటి బరియలు చేయించావు, రెండోది మెమోరియల్ మీటింగ్లో తీసుకొచ్చావు, ఏం చెప్పను ఇప్పుడు అని చెప్పి ఆయన పక్కన విడిచిపెట్టాను. ఖాళీ విశ్వాసులు సంఘము దేవునికి ఎలా జీవించాల మాట మీద నేను ఫోకస్ చేశాను. ఆయన గురించి పక్క పెట్టేశాను. ఆ మెమోరియల్ సర్వీస్లో ఆయన పేరు కూడా సంబోధించాల్సిన పరిస్థితి లేదు. ఎందుకు ఈ సందర్భాన్ని మీకు తెలియచేస్తున్న పిరోచుపులారా మనం ఎలా జీవిస్తున్నాం అనేది మనకు సాక్ష్యం ఏమై ఉంది. మన సాక్ష్యం ఈరోజు ఏమైంది లోకములో నీ వ్యక్తిగతంగా ఏముందో సాక్ష్యం తెలుసు. పని బాగా చేస్తాడు ఉండొచ్చు, చాలా అందగాడు ఉండొచ్చు, చాలా బలవంతుడు, చాలా ప్రేమగలవాడు, వాట్ ఎవర్ యూ మైట్ హ్యావ్ యువర్ విట్నెస్, బట్ వాట్ ఈస్ యువర్ విట్నెస్ టువర్డ్స్ గాడ్? దేవుని గురించి ఒక విశ్వాసిగా నువ్వే సాక్ష్యము కలిగి ఉన్నావు ఈరోజు. అందుకే పౌలు అంటున్నాడు, పౌలు దేవుని జ్ఞానమును తీసుకున్నవాడు. లోక సంబంధంగా నువ్వు మంచివాడు ఉండొచ్చు, లోక సంబంధంగా నువ్వు గొప్పవాడు ఉండొచ్చు, లోక సంబంధంగా నువ్వు ఎంతో ఇదిగా ఉండొచ్చు, కానీ ఈరోజు దేవుని విషయంలోకి వచ్చినప్పుడు నీ విశ్వాస జీవితము ఇస్ ఇట్ వర్తీ ఫర్ గాడ్? దేవుని దృష్టిలో ఎంత విలువైంది?
చెప్పుకుంటూ పోండి. ఈ ఒక అంశం మీదనే చాలామంది ఉన్నారు. దైవజనులు భక్తుల గురించి మాట్లాడుకుంటూ పోమంటే అసలు నిజంగా చెప్పాలంటే ఆ చెప్పుకోడు. మోషేని గురించి దేవుడు కలిగిన సాక్ష్యం అంటాడు, నా ఇంటి అంతటిలో నమ్మకమైన దాసుడు అంటాడు. దావీదుని గురించి మాట్లాడినప్పుడు నా హృదయానుసారుడు అంటాడు దేవుడు. అబ్రహామును స్నేహితుడు అంటాడు. ఇలా చెప్పుకుంటూ పోవచ్చు. కొంతమంది అని చెప్పు, నోహాను గురించి మాట్లాడితే అతని కాలం మందు అతడు నీతిమంతుడు అంటాడు. టాక్ మెనీ పీపుల్. ఒక విషయాన్ని మీకు చూపించాలని ఆశ కలిగి ఉన్నాను. ఒక సందర్భం నాకు చాలామంది ఉన్నారు, కానీ ఎవరిని తీసుకోవాలి అర్థం కాక ఒకరిని మాత్రమే తీసుకోవాలి. అందరినీ మనకి అలా టచ్ చేసి విడిచిపెట్టాను. పిల్లలు అందరినీ టచ్, అందరి గురించి మాట్లాడుకుంటూ పోతే ఖాళీ అక్కడే ఓది ఆఫ్ లైఫ్లోనే ఉండిపోతాం మనం. లెట్ us have సంథింగ్ ఆల్సో. దేవుని వాక్యభావంలో చిన్నప్పుడు పిల్లలు యోబు గ్రంథంలో చూసినప్పుడు ఇక్కడ పిల్లరా పరలోకం యొక్క సీన్ అక్కడ చూపిస్తాడు. యోబు గ్రంథం నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. ఆ మొదటి అధ్యాయంలో చూసినప్పుడు పరలోకంలో ఏం జరుగుతున్న సంగతి అక్కడ గ్రంథంలో రాయబడ్డట్టుగా చూస్తాము. ఆ 6వ వచనంలో చూసినప్పుడు దేవదూతలు యెహోవా సన్నిధి ప్రత్యక్షమయ్యే దినం ఒకటి తటస్థించెను అంటాడు. డే హ్యాస్ కమ్, దట్ ఏంజిల్స్ షుడ్ కమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిలో దేవదూతలు కనపరుచుకునే ఒక సమయం వచ్చింది. ఆ సమయమందు అక్కడికి అపవాది కూడా వచ్చినట్టుగా చూస్తాం. అందులోకి నేను బోన్ నా వచనం అంతా 8వ వచనం మీద ఉంటాయి. ఐ విల్ రివాల్వ్ అరౌండ్ దిస్. బట్ ఇక్కడ చూసినప్పుడు అపవాది వచ్చినప్పుడు దేవుడు అపవాదిని అడిగాడు, ఎక్కడ పోతున్నాడు, ఇక్కడ అక్కడ తిరుగుతున్నాను అన్నాడు. దేవుడు అడిగాడు. 8వ వచనంలోకి వద్దాం. లెట్ us stand to the 8th verse. 8వ వచనం చూద్దాం పిల్లలు. అక్కడ చూసినప్పుడు దేవుడు ఒక మాట అంటాడు. మొదటి అధ్యాయము 8వ వచనం. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? దేవుడు అంటున్నాడు పిల్లరా. గాడ్ ఈస్ టాకింగ్ అబౌట్ వన్ పర్సన్. ఒక వ్యక్తిని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు? ఎవరైతే భూమి మీద తిరిగి భూమి మీద తన పనులు చేస్తుంటాడో విశ్వాసులను వాడు పడేయడము, వాడిని అక్యూజ్ చేయడము. అవర్ అక్యూజర్ ఈజ్ ది సాటన్. మనం విమర్శించేవాడు, మనకు ఎదురుగా సాక్ష్యం చెప్పేవాడు సాతానుడే. ఆ అక్యూజర్తో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, మొట్టమొదటిగా దేవుడు యోబుని గురించి మాట్లాడుతున్న మాట, నీవు నా దాసుడైన యోబు సంగతి ఆలోచించితివా? దేవుడు అక్కడ యోబుని గురించి మాట్లాడుతున్నప్పుడు he said my servant. God owns his servants. ఎంత చక్కగా చెప్తున్నాడు దేవుడు. చెప్తున్నాడు, నా దాసుడైన యోబు సంగతి ఆలోచించితివా? సాతానా, నువ్వు ఒకసారి ఆలోచించు. నా దాసుడు ఈజ్ మై సర్వెంట్, ఈజ్ మై ఫెయిత్ఫుల్ సర్వెంట్, ఈజ్ ద సర్వెంట్ హూ వాక్స్ అకార్డింగ్ టు మై వర్డ్. నా వాక్యం ప్రకారము జీవించేవాడు, నా వాక్య ప్రకారమే ఆయన జీవితము. హిస్ లైఫ్ ఈజ్ వర్తీ దట్ ఐ షుడ్ స్పీక్ అబౌట్ ఇట్. దేవుడు మాట్లాడుతున్న మాట, అతని జీవితము గురించి మాట్లాడుతూ దేవుడు సాక్ష్యం చెప్తాడు. 4 మాటలు చదువుకొని వెళ్ళిపోదాం. కింద చదువు అంటాడు కదా, అతడు యథార్థవంతుడును న్యాయవంతుడును దేవుని యందు భయభక్తులు. నిజంగా యోబు ఎందుకు చెడుతనమును విసర్జించిన వాడు? యోబును గురించి దేవుడు ఎందుకు మాట్లాడుతున్నాడు? అతని లాంటి యథార్థవంతుడు లేడు. గాడ్స్ విట్నెస్ అబౌట్ ది జోబ్. అతని లాంటి యథార్థవంతుడు లేడు, న్యాయవంతుడు లేడు, దేవుని యందు భయభక్తులు గలవాడు లేడు. అతను అంటాడు, చెడుతనమును విసర్జించిన వాడు. వాట్ ఎ వండర్ఫుల్ క్వాలిటీ. గాడ్ సేస్ దట్ his life is worthy that I should speak about him. దేవుడు మాట్లాడుతున్నామా ఈరోజు? అందుకే పౌలు అంటున్నాడు, సంఘముతో మాట్లాడుతున్నాను. అందులో ఉండను, అక్కడ యోబుని గురించి మాట్లాడితే అక్కడ ఉండిపోతాం. సంఘము గురించి ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు? ఎందుకు దేవుని జ్ఞానము కావాలి? ఎందుకు దేవుని చిత్తాన్ని వారు తెలుసుకోవాలి? ఎందుకు దేవుని గురించి సంఘము తెలుసుకోవాలని పౌలు అంటున్నాడు అంటే పిల్లరా, వారు దేవునికి అనుకూలమైన జీవితము, యోబుల, దావీదుల, అలాగే మోషేల, అలాగే అనేక మంది గొప్ప దైవజనుల్లా దేవుని వెంబడించేవారిగా జీవించాలని పౌలు యొక్క డిజైర్. అందుకే ప్రార్థన చేస్తున్నాడు, ఇన్ ఆర్డర్ దట్ యువర్ లైఫ్ మే బి వర్తీ. దేవుడు మీ గురించి
గొప్పగా మాట్లాడే స్థితిలో సంఘమా మీరు ఉండాలని పౌలు మాట్లాడుతున్నట్టు చూస్తాం. పౌలు యొక్క ఉద్దేశ్యము కొలిసే సంఘములో మరో చూపులాగను, మరే దావీదులాగను, మోషేలాగను, అబ్రహాములాగను దేవునికి ఒక విలువైన జీవితము జీవించిన వారిగా జీవించాలి. అందుకు దేవుని జ్ఞానం కావాలంటే, ఎందుకు దేవుని జ్ఞానం కావాలంటే నా జీవితము దేవునికి అనుకూలంగా ఉండాలి కాబట్టి దేవుని జ్ఞానము నాకు కావాలన్న విషయాన్ని పౌలు అంటున్నట్టుగా చూస్తాం. అలాంటి సంఘము ఉండాలని ప్రార్థన చేస్తున్నాడు. రెండో అంశంలోకి నేను వచ్చేస్తాను. ఇలా దేవుని వాక్యభాగంలో ఇలా రెండో విషయంలో చూసినప్పుడు ఇంకోటి అంటాడు, పిల్ల దేవుని మాట్లాడతాడు. ఏమంటాడు? ఒక మాట అంటాడు. దేవుంటాడు దేవుణ్ణి సంతోషపరిచేవారిగా. ఏమంటాడు? అన్ని విషయముల్లో ప్రభువును సంతోష పెట్టునట్లు. హల్లెలూయా. పౌలు అంటాడు, నీవు దేవుని సంతోషపెట్టే విషయంలో చూసినప్పుడు కొన్ని విషయాలు కాదు, నీ జీవితంలో ప్రతి విషయములో కూడా ఇట్ షుడ్ బి ప్లీజింగ్ యువర్ గాడ్. ఈరోజు ఒకసారి నిజంగా కొన్నిసార్లు అనిపిస్తుంది, నిజంగా ఈరోజు మన జీవితాల్లో మనం చాలామందిని సంతోషపెట్టాలనుకుంటాం. తల్లిదండ్రులను సంతోషపెట్టాలనుకుంటాం, భార్యను సంతోషపెట్టాలనుకుంటాం, పిల్లల్ని సంతోషపెట్టాలనుకుంటాం, కొన్నిసార్లు సంఘాన్ని సంతోషపెట్టాలనుకుంటాం కదా. ఎప్పుడు అనుకుంటాం? సంఘాన్ని ఓ మ్యారేజ్ డే ఉందనుకో, అందరికీ స్వీట్ ఇచ్చి అందరూ హ్యాపీగా ఫీల్ అవ్వాలి. లెట్ దెమ్ ఎంజాయ్ మై మ్యారేజ్ డే ఆర్ మై బర్త్డే. అందరు లెట్ దెమ్ ఎంజాయ్. వీ వాంట్ టు ప్లీజ్ దెమ్. నథింగ్ రాంగ్ ఇన్ దట్. ఈరోజు పౌలు అంటున్నాడు, సంఘము ఎలా ఉండాలంటే అన్ని విషయాల్లో, నాట్ ఓన్లీ ఇన్ వన్ థింగ్, ఒక విషయంలో మంచిగా ఉండి ఒక విషయంలో చెడుగా ఉంటాను, ఒక విషయంలో దేవునికి అనుకూలంగా ఉంటాను, ఇంకో విషయంలో దేవునికి వ్యతిరేకంగా ఉంటాను కాదు. అన్ని విషయాల్లో నీ జీవితము దేవుని సంతోషపెట్టే జీవితంగా ఉండాలి. హల్లెలూయా. ప్లీజింగ్ గాడ్ ఇన్ ఆల్ థింగ్స్. ప్లీజింగ్ గాడ్ ఇన్ ఆల్ థింగ్స్. అన్ని విషయాలు కొంచెం కష్టమే కదా. దేవుని దేవుని సంతోషపెట్టమంటే ప్రయత్నం చేస్తామండి, కానీ అన్ని విషయాల్లో అంటే ఒక చిన్న క్వశ్చన్ మార్క్ వస్తుంది కదమ్మా. చిన్న క్వశ్చన్ మార్క్ వస్తుంది. నథింగ్ రాంగ్. అందరం అంతే. నేనైనా పర్లేదు, మీరైనా పర్లేదు, ఎవరైనా పర్లేదు. దేవుణ్ణి అన్ని విషయాల్లో సంతోషపెట్టాం. నిజంగా ఈరోజు నిజంగా మన జీవితంలో, మన నడుస్తున్న విధానంలో, మనం జీవిస్తున్న విధానం, మన ప్రార్థనా జీవితం కానీ, మన విశ్వాస జీవితం కానీ, మన ఉద్యోగ జీవితంలో ప్రతి విషయంలో కూడా నిజంగా ఆర్ వి ప్లేసింగ్ టు గాడ్? దేవునికి నిజంగా సంతోషపెట్టే వారికి ఉంచుదాం. ఒక వ్యక్తిని మీకు చూపించాలని ఆశ కలిగి ఉన్నాను. ఒకసారి ఎబ్రీ పత్రికలో వెళ్దాం. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం. మనందరికీ తెలిసిన వ్యక్తి పిల్లలు. ఒకసారి ఒక విషయాన్ని చూద్దాం పిల్లలు. ఎబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 5వ వచనాన్ని ఒకసారి చూసుకుందాం. ఒకసారి 5వ వచనం చూద్దాం. ఇక్కడ ఒక గొప్ప వ్యక్తి కనబడతాడు. విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండానట్లు కొన్నిసార్లు అనిపిస్తుంది పిల్లలు. విశ్వాసమును బట్టి అంట ఏమంటాడంట, మరణము చూడకుండానట్లు హానోకు దేవునితో కొనిపోబడెను. హల్లెలూయా. ద ఫెయిత్ ఎంత గొప్ప విశ్వాసం ఉందంటే, విశ్వాసమును బట్టి మరణము చూడొద్దని ఎవరు డిసైడ్ అయ్యిందమ్మా? ఎవరు డిసైడ్ అయ్యిండ్రు? మరణము హానోకు చూడొద్దని హానోతో డిసైడ్ కాలేదు, దేవుడు డిసైడ్ అయ్యాడు. హల్లెలూయా. గాడ్ డిసైడెడ్ దట్ హి విల్ నాట్ డై బికాస్ ఆఫ్ హిస్ ఫెయిత్. ఇక్కడ ఉండమంటే పోయి సండే వాక్యం చెప్పుకోవచ్చు మనం అంటాడు కదా, బ్రతికి నా యందు విశ్వసించువాడు ఇక ఎన్నటికీ చనిపోడు. ఈరోజు ప్రతి విశ్వాసితో దేవుడు మాట్లాడే మాట ఏంటంటే, బ్రతికుండగా నువ్వు యేసయ్యను విశ్వసిస్తే, ఆ శిలువను నమ్మితే, యేసయ్య శిలువలో నీ కొరకు ఆ మరణం పొందాడు, ఆ శాపంను భరించాడు, ఆ శాపం అంతా తీసివేశాడు. నువ్వు పొందవలసిన శ్రమ ఆయన పొందాడు, నువ్వు పొందవలసిన మరణం ఆయన పొందాడు. ఆయన నీ యొక్క పాపం లితము ఆయన ప్రశస్త రక్తము చిందించాడని నువ్వు నమ్మగలిగితే, నువ్వు మరణము చూడకుండా ఆ నిత్యత్వములో జీవిస్తావన్నమాట. అది సత్యము. శరీరము చనిపోయినా కూడా నీ ఆత్మ నిరంతరము ప్రభుతో సహా జీవిస్తుంది. విశ్వాసమును బట్టి అంటాడు. ఏమంటాడు? బై ఫెయిత్ కమ్స్ లైఫ్.
విశ్వాసమును బట్టి మరణము చూడకుండానట్లు ఆనోకును దేవుడు కొనిపోయెను. ఆ తర్వాత అమ్మ కొనిపోయాను. ఆ తర్వాత సంగతి చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ కూడా అమ్మ. అంటే అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండేనని సాక్ష్యం కలిగి ఉన్నాడమ్మ. పిల్లరా, దేవునికి ఇష్టమైన సాక్ష్యము, దేవునికి ఇష్టమైన జీవితము, ఆయన దేవుడికి ఇష్టం ఉన్నాడు, అట్టి సాక్ష్యము కలిగి ఉన్నాడంట పిల్లలు. హల్లెలూయా. దేవుని ఎంత సంతోషపెడితే దేవుడికి ఇష్టడై ఉంటాడు. హౌ మచ్ హి ప్లీజ్డ్ గాడ్. ఆనోకు జీవితం గురించి మాట్లాడితే పిల్లరా అంటాడు కదా, 365 సంవత్సరాలు అంటే ఆనోకు యొక్క జీవితం భూమి మీద ఉన్నప్పుడు. 65వ సంవత్సరంలో ఆనోకు మెతుషెలను కనెను. మెతుషెనులు కడిగిన తర్వాత 300 సంవత్సరాలు జీవించను. 300 సంవత్సరాలు 365 సంవత్సరాలు ఆనోకు దేవునితో నడిచెను అంటాడు. హల్లెలూయా. దేవునితో నడిచాడంటే అప్పుడు హి వాజ్ జస్ట్ వాకింగ్ విత్ గాడ్. God was so pleased. He was ready to walk for 365 days. ఈరోజు 365 రోజులు కూడా నడవడం కష్టమే కదా. ఒక సంవత్సరం కూడా దేవునితో కడాకంచిగా నడుస్తామా అంటే ఎన్నిసార్లు పడిపోతామో, ఎన్నిసార్లు లేస్తామో, ఎన్నిసార్లు చేస్తామో తెలియదు. 360 సంవత్సరాలు 65 సంవత్సరాలు నడిచాడంట. నడిచే ముందు దేవుడికి ఇష్టుడై ఉన్నాడు. He was pleasing to God. His life was pleasing to God. అన్ని సంవత్సరాల పాటు నడిచిన విధానమును బట్టి దేవుడు అంటాడు, you are not going to see the death. God says, I am interested in your living. ప్రతి విశ్వాసి కూడా దేవునితో నడవడానికి సిద్ధపడితే దేవుడు said, I am not interested in your death, I am interested in your living forever. నీ నిత్య జీవం మీద ఆసక్తి కలిగి ఉన్నాను. నువ్వు చేస్తావన్న భయం విడిచిపెట్టి, ఎందుకంటే నువ్వు విశ్వాసంతో దేవునితో నడవగలిగితే, దేవుని సంతోష పెట్టగలిగితే. అందుకే గ్రంథకర్త చక్కగా రాస్తాడు పిల్లలు. ఆనోకు చేశాడు, ఆనోకు నడిచాడు, బాగానే ఉంది. కానీ ఎలాగయ్యా దేవునికి ఇష్టలే ఉండాలంటే చక్కని మాట రాస్తాడు. 6వ వచనం మనకు ఒకసారి చదువుకొని ముందుకు వెళ్ళిపోదాం పిల్లలు. ఒకసారి చూసుకొని, విశ్వాసము లేకుండా దేవుడికి ఇష్టడై ఉండుట అసాధ్యము అంటాడు. ఇక్కడ ప్లీజింగ్ గాడ్, దేవుని సంతోషపెట్టాలంటే, దేవునికి నువ్వు ఇష్టడిగా జీవించాలి, దేవునికి సంతోషపెట్టే జీవితం నీకు ఉండాలంటే ఫస్ట్ థింగ్ యూ షుడ్ హ్యావ్ హిస్ ఫెయిత్. విశ్వాసం అసాధ్యం. చాలాసార్లు అనుకుంటాం, చాలాసార్లు ఏమనుకుంటామంటే మనము దేవుని అట్లనో ఇట్లనో సంతోషపెడదాం. అట్లా ఇట్లా సంతోషపెట్టే ఆస్కారం లేదు. అందుకే గ్రంథకర్త చక్కగా రాస్తాడు, విశ్వాసము లేకుండా దేవుడికి ఇష్టలేదుట అసాధ్యము, సాధ్యము కానిది. ది ఓన్లీ థింగ్ విచ్ ప్లీజెస్ గాడ్ ఈస్ ఫెయిత్. విశ్వాసం, ఇట్స్ ఓన్లీ ఫెయిత్. ఇక దేవుని వాక్యం ఈరోజు నీతో నాతో మాట్లాడు. ఈరోజు నా జీవితంలో దేవుని అన్ని విషయాల్లో సంతోషపెట్టగలుగుతున్నాను. ఆర్ వి ప్లీజింగ్ గాడ్? అ గాడ్ ఈజ్ గాడ్ ప్లీజ్డ్ విత్ అవర్ లైఫ్. దేవుడు మన యందు ఆనందిస్తున్నాడా మన జీవితంలో, లేదా ఆయాసపడుతున్నాడా? నీ గురించి నా గురించి ఒకసారి ప్రశ్నించుకోవాల్సిన వారం ఎంచున్నాం. 3వ అంశంలో చూసినప్పుడు, 3వ అంశము పిల్లలు చూసినప్పుడు, అక్కడ చూసినప్పుడు మాట అంటాడు, అక్కడ చూసినప్పుడు ఫలించడం గురించి మాట్లాడరు. దేవుని కొరకు ఫలించడం గురించి. నిజంగా పిల్లరా, మత్తయి సువార్త 3వ అధ్యాయము నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ యోహాను బాప్టిజం ఇస్తుంటాడు అందరికీ. మత్తయి సువార్త 3వ అధ్యాయంతో యోర్దాను ప్రదేశములు, అరణ్య ప్రదేశములు, అక్కడ అరణ్య ప్రదేశంలో యోర్దాను నది దగ్గర యోహాను అందరికీ బ్యాప్టిజం ఇస్తుంటాడు. అనేక మంది ఆయన యొద్దకు బ్యాప్టిజం పొందడానికి వస్తుంటారు. అందరికీ బ్యాప్టిజం ఇస్తుంటాడు యోహాను. దేవుని పొడిచినప్పుడు అంటాడు కదా, మారు మనసు పొందుడి, పరలోక రాజ్యము సమీపముగా ఉందని. సేమ్ థింగ్ యేసు ప్రభువు ఏది బోధించారో ఆయన మార్గమును సరళపరిచేవాడు యోహాను కూడా అదే బోధిస్తూ, మారు మనసు పొందుడి, పరలోక రాజ్యము సమీపముగా ఉందని ప్రకటిస్తూ అనేకులకు బ్యాప్టిజం ఇస్తున్నాడు. 3 విషయాలు చెప్తాడు. అలా చూసినప్పుడు ఒకటి యోహాను బ్యాప్టిజం ఇస్తున్న సంగతి చూస్తాం.
అధ్యాయం చదివితే. రెండోది, కొందరు ఆయన దగ్గరికి బ్యాప్టిజం వస్తున్నప్పుడు వారిని హెచ్చరించిన సంఘటన చూస్తాం. సర్పసంతానమా అంటాడు, రాబో ఉగ్రత నుంచి తప్పించుకున్నట్టుకు మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు, మారు మనసుకు తగిన ఫలము ఫలించమని చెప్పినట్టుగా చూస్తాం. ఒకరు క్యాషియర్కి వెళ్ళిపోతుంటారు, బ్యాప్టిజం తీసుకునేవారు క్యాషియర్కి వెళ్ళిపోతున్న వారిని హెచ్చరించినట్టుగా చూస్తాం. ఆ తర్వాత ఎప్పుడైనా బ్యాప్టిజం పొందిన వారితో మాట్లాడుతున్న మాట, పొందిన వారు ఏం చేస్తుంటారు, కొన్నిసార్లు మనలాంటి మాట్లాడుతుంటారు. కొన్నిసార్లు పొందాము, ఈ దేవుని అంగీకరిస్తాం, ఏసే సిలువలో రక్తంలో కడుక్కుంటాం, ప్రభువుని అంగీకరిస్తాం, సంఘంగా ఉంటాం, చక్కగా జీవిస్తున్నాం, విశ్వాస జీవితం బాగానే ఉంటుంది. ఇంతకుముందు చూస్తాం కదా, ఒకటి దేవునికి బోధి అనే లైఫ్, ఒకటి ఇప్పుడు దేవునికి ఇష్టమైన జీవితము బాగానే ఉంది ఇంతమంది. కానీ మూడోది చూసినప్పుడు పౌలు అంటాడు, దేవునికి ఫలభరితమైన జీవితం కావాలి. అందుకే ఈ దేవునికి ఇష్టలే లేదంటే లేదు, మంచిగానే ఉన్నారు, దేవుళ్ళ విశ్వాసంలో బాగానే జీవిస్తున్నారు, బాగానే ఉన్నారు, బ్యాప్టిజం బాగానే ఉంది, బ్యాప్టిజం తీసుకున్నారు, ప్రభుతో నడుస్తున్నారు, అంతా బాగానే ఉంది. కానీ ఫలాలకు వస్తలకి ఏముండదు, దేవుని కొరకు ఫలించే జీవితం లేదు. అందుకే ఒక మాట అంటాడు, 10వ వచనం, బ్యాప్టిజం తీసుకొని సైలెంట్గా ఉండిపోతారు. డైరెక్ట్గా నాకేం పని లేదు, నా పని అయిపోయిందని అడుగుంటారు. అయిపోయిన వారితో మాట్లాడుతున్న మాట, ఒక మాట అంటారు, 10వ వచనం ఒకసారి, ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడింది. ఏ చెట్టు పిల్లరా బ్యాప్టిజం తీసుకొని ఏ చెట్టు అయితే సైలెంట్గా ఉందో, నాకేం లేదు నేను బాగానే ఉన్నాను అనుకొని సైలెంట్గా ఉంది, ఆ చెట్టుని గురించి దేవుడు మాట్లాడుతున్న మాట ఏమంటాడు పిల్లరా చూసినప్పుడు, ఇప్పుడే గొడ్డలు అంటుండే చెట్టు వేరున ఉంచబడి ఉంది, జాగ్రత్త సుమి అంటుడు. ఏమంటాడు, కనుక వేరు మీద గొడ్డలుంది, జాగ్రత్త సుమి, మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, నిన్ను ఒక రక్షణలోకి నడిపించినందుకు, దేవుడు నీ యొక్క జీవితంలో చేసే కార్యాల కొరకు, గాడ్ సేస్ ఐ వాంట్ ఫ్రూట్స్, ఫలభరితమైన జీవితము, మంచి ఫలములు ఫలించే బిడ్డగా, మంచి ఫలములు ఫలించే సంఘముగా జీవించాలి. గొడ్డలు వేరు మీద పెట్టాడు, కొడుతున్నా అంటే కొడతలేడు, ఇట్స్ ఆన్ ది రూట్. జాగ్రత్త, సప్తుగా నిశ్శబ్దముగా సైలెంట్గా ఉంటాను, సైలెంట్గా నా పని వెళ్ళిపోతాను. దేవుని యొక్క శిల్వ సురత్మానమును నేను ప్రకటించలేను, దేవుని యొక్క కార్యము చేయలేను, దేవుని కొరకు నేను ఫలించలేను అంటే దేవుడు అంటాడు. ఈరోజు సంఘం అంటాడు, సంఘము ఫలించే సంఘంగా ఉండాలి, ఫలభరితమైన సంఘంగా ఉండాలి, దేవునిలో అభివృద్ధి చెందే సంఘంగా అంటాడు. అభివృద్ధి చెందాలి. వీ వాంట్ టు గ్రో ఇన్ ఎవ్రీథింగ్ ఇన్ అవర్ లైఫ్. ఈరోజు ఆత్మీయ జీవితంలో ప్రశ్నిస్తున్నాడు దేవుడు, నిజంగా నీ ఆత్మీయ జీవితంలో నువ్వు ఎదగావా, లేదా బతుకులేని జీవితంలో ఉన్నావా? దేవునికి ఫలాలు చూపిస్తా. ఫలాలు అంటే ఇప్పుడు రోజంతా మాట్లాడుకున్నా కూడా సరిపోదు, అంటుంటాను. ఈరోజు సంఘముని గురించి పౌలు నిజంగా ఎందుకు దేవుని జ్ఞాన విషయములో ఎందుకు సంఘము బలంగా ఉండాలి, నా ప్రార్థన ఎందుకంటే, ఒకటి దేవునికి అనుకూలమైన జీవితము, రెండోదిగా చూసినప్పుడు అంటాడు కదా, ఏమంటాడు, దేవుని సంతోషపెట్టే జీవితం అన్ని విషయంలో, మూడోది దేవుని కొరకు ఫలించే జీవితము కలిగి జీవించాలంటూ. అలాంటి జీవితం జీవించడానికి దేవుడు తన కృపా సహాయాన్ని మనందరికీ అనుగ్రహించునుగా. అందరం లేచి నిల్చుందాం. ప్రార్థన, ప్రభు నేర్పిన ప్రార్థన ఆశీర్వాదం శిలకీర్తో ఆనందం ముగించుకుందాం. మమ్మల్ని అతిగా ప్రేమించు మా పరలోక తండ్రి, నీకు వేలాది స్తోత్రం చెల్లిస్తున్నాం. గొప్ప దేవ, శక్తిమంతుడా, సృష్టికర్త, సర్వాధికారి, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. అవును, నచ్చకని మాటలు నాయన పౌలు ప్రార్థన ఎందుకు చేశాడు, ప్రార్థన యొక్క ఉద్దేశమును గురించి ధ్యానించావు. అవును నాయన, జీవితమునైనా నీ కొరకు జీవించే, నీకు అనుకూలమైన జీవితము జీవించేవారిగా, అంతేకాకుండా నిన్ను సంతోషపెట్టేవారిగా, అన్ని విషయాల్లో దేవుని సంతోషపెట్టే సంఘముగా, అలాగే దేవుని కొరకు ఫలభరితమైన సంఘం మేము జీవించడానికి కృపా సహాయం దయచేయండి. వితబడిన వాక్యం అందరి జీవితంలో ఫలభరిత వాక్యం చేయండి, వాక్యానుసారమైన జీవితాన్ని దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. దేవానికి స్తోత్రం. చేరొచ్చిన ప్రతి ఒక్క బిడ్డను సంఘమును బిడ్డను ఆశీర్వాదం నింపి పంపించమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.